సహీహ్ బుఖారీ కితాబ్ ఇమాన్ యొక్క వివరణ బాబ్ పాపాలు జాహిలియత్ అజ్ఞాన యుగం యొక్క పనులు హదీస్ నంబర్ 30 హదీస్ అనువాదం అహ్నఫ్ బిన్ ఖైస్ రదియల్లాహు అన్హు రివాయత్ చేశారు. జమల్ యుద్ధ సమయంలో నేను అలీ రదియల్లాహు అన్హు గారికి సహాయం చేసేందుకు వెళ్లడానికి సిద్ధమయ్యాను. మార్గంలో అబూబక్ర్ రదియల్లాహు అన్హు నన్ను కలిశారు. ఆయన నన్ను అడిగారు, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? నేను సమాధానం ఇచ్చాను, ఆ మనిషికి అలీ రదియల్లాహు అన్హు సహాయం చేయడానికి. అప్పుడు అబూబక్ర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు, తిరిగి వెళ్ళు, ఎందుకంటే నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇలా అంటున్నట్లు విన్నాను. 2 మంది ముస్లింలు ఒకరిపై ఒకరు తల్వారలతో ఎదుర్కొంటే, అప్పుడు హత్య చేసే వ్యక్తి మాత్రమే కాదు, హత్యకు గురైన వ్యక్తి కూడా నరకంలో ఉంటాడు. నేను అడిగాను, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, హంతకుడు నరకంలోకి వెళ్లడమంటే అర్థమైంది, కాని హత్యకు గురైన వ్యక్తి ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు, ఎందుకంటే అతను కూడా తన ప్రత్యర్థిని హత్య చేయాలని కోరుకున్నాడు. కాని అతను ముస్లింనే. ఈ హదీస్ గురించి వివరణ. యుద్ధం ఎందుకు జరుగుతోంది? ఈ హదీస్ జమల్ ఒంటిపోతు యుద్ధం అనే సంఘటనను సూచిస్తుంది. ఇది ఖలీఫా అలీ రదియల్లాహు అన్హు మరియు హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా శిబిరాల మధ్య జరిగిన యుద్ధం. ఈ యుద్ధం ఎందుకు జరిగిందంటే, ఖలీఫా ఉస్మాన్ రదియల్లాహు అన్హు అన్యాయంగా హత్య చేయబడ్డ తరువాత అతని న్యాయమైన పగ తీర్చాల్సిన అవసరం ఉంది అని కొందరు భావించారు. అయితే ఖలీఫా అలీ రదియల్లాహు అన్హు ముందు ఇస్లామీయ సమాజాన్ని స్థిరపరచాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో అభిప్రాయ భేదాలు రావడంతో ముస్లింల మధ్య గొడవలు, చివరకు యుద్ధం చోటు చేసుకున్నాయి. యుద్ధం ఖలీఫా అలీ రదియల్లాహు అన్హు మరియు ఆయిషా రదియల్లాహు అన్హా అనుచరుల మధ్య జరిగింది. హదీస్ ఉద్దేశం, ముస్లింలు ఒకరినొకరు తల్వారలు ఝళిపించకూడదు, హింస నివారించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరిక, ఇద్దరు ముస్లింలు ఒకరినొకరు హత్య చేయాలనుకున్నా, అది చాలా పెద్ద తప్పు. సందేశం, ఇస్లాం శాంతిని ప్రోత్సహిస్తుంది. విభేదాలను పరిష్కరించేందుకు హింసకన్నా సంభాషణ ముఖ్యము. ముస్లింల మధ్య ఏర్పడే విభేదాలను తల్వారలతో కాదు, సహనం, న్యాయం మరియు సంభాషణ ద్వారా పరిష్కరించాలి.